హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. ఈరోజు చేసుకోబోయేది మసాలా మిర్చి అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, 1/2 కేజీ వరకు శనగపిండిని తీసుకొని 1 స్పూను కారము, 1 స్పూను ఉప్పు, 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 స్పూన్ వరకు ఓమన్ తీసుకొని చేతితో మంచిగా నలిపి వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు వంట సోడాని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా లూజు చేసుకోకుండా పిండిని మంచిగా కలిపి మూత పెట్టేసుకొని 1 గంట ముందే పిండిని మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. మిర్చిని తీసుకోవాలి, పొడుగ్గా చీల్చుకొని లోపల ఉన్న విత్తనాలను తీసేసి సాల్ట్ను పెట్టేసుకోవాలి. చూపించాను కదండి. ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ని పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్క మిర్చిని తీసుకొని పిండిలో మంచిగా ముంచుకుంటూ వేసేసుకోవాలి. మిరపకాయ బజ్జీలు చాలా బాగా వస్తాయండి. పిండిని మంచిగా కలుపుకోవాలి. కలుపుకునే విధానాన్ని బట్టే ఉంటుంది. పిండి లూజు కాకుండా చూసుకోవాలి. మిరపకాయలు చాలా బాగా వస్తాయి. పిండి లూజ్ కాకుండా కలుపుకుంటేనే మిరపకాయ బజ్జీలు చాలా బాగా వస్తాయి. చూడండి, నేను వేసి చూపిస్తున్నాను కదా. ఒక్కొక్క దాన్ని తింపుకుంటూ రెడ్గా కాల్చుకోవాలి. చూడండి, మంచిగా రెడ్గా కాల్తేనే మిరపకాయ బజ్జీలు చాలా టేస్ట్గా ఉంటాయి. లోపల పిండి పిండి లేకుండా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఇలా చేసుకొని చూడండి, టేస్ట్ మాత్రం అద్రిపోతుంది. ఇంత ఎండలలో మిరపకాయ బజ్జీలు ఏంటి అని అనుకుంటున్నారా? తినాలనిపించినప్పుడు ఏదైనా చేసుకొని తినేస్తూనే ఉంటాము. స్వీటా హాటా అన్నది ఏముండదు. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకొని తినేయడమే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. రెడ్గా కాలిన తర్వాత ఇలా ఒక స్టెయినర్లో తీసుకోవాలి. రెండోసారి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. మిరపకాయ బజ్జీలు చాలా సింపుల్గా వేసేసుకోవచ్చండి. కష్టం ఏముండదు. పిండిని మాత్రమే మిరపకాయలకు మంచిగా పట్టించి ఆయిల్లో వేసేసుకోవడమే. ఎంటదెంట మనము ఒక్కొక్క దాన్ని మాడనివ్వకుండా ఒక్కొక్క దాన్ని తింపుకుంటూ రెడ్గా కాల్చాలి. అన్నిటినీ ఇలాగే చేసుకోవాలి. చూడండి, మిరపకాయ బజ్జీలు మనకి ఎక్కువ కావాలనుకుంటే రెండోసారి కూడా కాలిన మిరపకాయలకి మళ్ళీ పిండి పట్టించి ఆయిల్లో మళ్ళీ వేసేసుకోవాలి. నేను అది కూడా చూపిస్తున్నాను చూడండి. పిండి లావుగా కావాలి అనుకుంటే మిరపకాయ బజ్జీలకి ఇలా వేసుకొని చూడండి. కలిపిన పిండిలో కాల్చిన మిరపకాయలను మళ్ళీ పిండి పట్టించి వేసేస్తున్నాను చూడండి. ఇలా వేసేసుకోవాలి. మిరపకాయలు లావుగా వస్తాయి. ఫస్ట్ మంచిగా రెడ్గా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ కూడా రెడ్గా ఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ ఇలాగే వేసుకోవాలి. మిరపకాయ బజ్జీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మసాలా మిర్చి కదా, పిండి కాస్త లావుగానే ఉండాలి. పల్లీలను వేంపుకోవాలి ఆయిల్లో. చూడండి, నేను పల్లీలను వేంపి ఒక స్టెయినర్లో వేసేస్తున్నాను. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న మిరపకాయలన్నిటినీ ఒక్కొక్కటి తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. మనము చేసుకుంది మసాలా మిర్చి కదా, ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అన్నిటినీ పొడుగ్గా ఇలాగే కట్ చేసుకోవాలి. ఒక దాంట్లో పల్లీలను, ఒక దాంట్లో ఉల్లిపాయ ముక్కలని, మరొక దాంట్లో ఆమ్చూరి పౌడర్ని, మరొక దాంట్లో చాట్ మసాలాని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను అన్నిటినీ రెడీగా పెట్టుకోవాలి. మనము కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలలో పల్లీలను, ఉల్లిపాయ ముక్కల్ని, చాట్ మసాలా, ఆమ్చూరి పౌడర్, కొత్తిమీరను వేసేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూడండి, తింటే మాత్రము చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే వర్షాకాలంలో అయితే ఇది వదలకుండా తింటారు. ఇప్పుడు ఇంత వేడిగా ఉన్నా కూడా మా పిల్లలు మేమైతే చాలా ఇష్టంగా తింటున్నాము. అన్నిటికీ సేమ్ అలాగే పెట్టేసుకోవాలి. పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, చాట్ మసాలా, ఆమ్చూరి పౌడర్, కొత్తిమీరను వేసేసుకోవాలి. ఆమ్చూరి పౌడర్ చాలా టేస్ట్గా ఉంటుందండి. చాట్ మసాలా కానీ ఆమ్చూర్ పౌడర్ని వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి మిరపకాయ బజ్జీలు. నేను చేసిన మిరపకాయ బజ్జీలు నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. చూడండి, నేను మిరపకాయ బజ్జీ వీడియో నా ఛానల్లో ఉంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, డీటెయిల్స్గా చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవాని.